2025లో రానున్నటువంటి ఈఓ సిడిపిఓ జాబ్ లక్ష్యం మీకుంటే మీకోసం ఐకాన్ ఇండియా పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ని, పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్స్గా ఇస్తున్నటువంటి వాటిని మీకు ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ ద్వారా ఐకాన్ ఇండియా అందిస్తూ ఉంది. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అయితే లైవ్ క్లాసెస్ని వినవచ్చు. లైవ్ క్లాసెస్ మిస్ అయితే మీరు వాటిని మీ ఫ్రీ టైంలో మళ్ళీ మీరు మిస్ అయిన క్లాసెస్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వినడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఈ కోర్సులో పేపర్ 1 పేపర్ 2 రిలేటెడ్గా మీకు మెటీరియల్స్ని అందిస్తూ ఉన్నాం. ఈ మెటీరియల్స్తో పాటు మీకు చాప్టర్ వైజ్గా అలాగే గ్రాండ్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ 2025కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఇప్పటికే చాలామంది జాయిన్ అవ్వడం జరిగినది. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్ని వెంటనే ప్రారంభించండి. సో దీనికోసం ఐకాన్ ఇండియా మీకు లైవ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉంది. ఈఓ సిడిపిఓ 2025 పేరుతో మీకు ఐకాన్ ఇండియా యాప్లో కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అయితే ఇటీవల జరిగినటువంటి సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం. ఇక నెక్స్ట్ మనకి కన్సర్న్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి పేపర్ 2లో అడగడం జరుగుతూ ఉంది. ఈ పేపర్ 2లో అడుగుతున్నటువంటి కన్సర్న్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీరు ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ గట్టిగా అంటే ఒక 6 నుంచి 7 సబ్జెక్ట్స్ని ఇక్కడ రెఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే సోషియాలజీని మనం పర్టికులర్గా రెఫర్ చేస్తాం. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ని కూడా ఇక్కడ చదువుకుంటాం. అలాగే సైకాలజీని చదువుతాం, దీంతోపాటు స్కీమ్స్ని చదువుతాం. అలాగే సోషల్ వర్క్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని కూడా చదువుతాం. దీంతోపాటు ఇంకొన్ని టాపిక్స్ని పేపర్ 2లో నేర్చుకుంటాం. అయితే ఈ పేపర్ 2కి సంబంధించి సిడిపిఓ ఎగ్జామ్ అనేది మంచి స్కోరింగ్స్కి సంబంధించినటువంటి స్కోరింగ్ని సాధించేందుకు ఉపయోగపడేటువంటిదిగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్ విధానంలో సిడిపిఓకి సంబంధించి ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ని ఇస్తూ ఉన్నారు. మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మరి ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని వచ్చాయి అనేటువంటి అంశం గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మీకు సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి లెసన్ నుంచి క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు అని అంటే 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎన్ని అని అంటున్నాం? సోషల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు అని అంటే ఒక 20 క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించి అని అంటున్నాం? సోషల్ స్ట్రక్చర్కి సంబంధించి. సో ఇలా సోషల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ వచ్చాయి. 20 క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనం ఎన్ని మార్క్స్ని సంపాదించుకోవచ్చు? 40 మార్క్స్ని మనం ఇక్కడ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది, పొందడానికి అవకాశం ఉంటుంది. సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి లెసన్ మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్గా ఉంటుందండి సిలబస్లో. ఇందులో బేసిక్గా ఏం అడుగుతారు మిమ్మల్ని అని అంటే మ్యాన్ అండ్ సొసైటీ గురించి అడుగుతారు, కమ్యూనిటీస్ గురించి అడుగుతారు, కమ్యూనిటీ టైప్స్ గురించి అడుగుతారు, రూరల్ కమ్యూనిటీ ఎలా ఉంటుంది, అర్బన్ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయి అని అడుగుతారు, కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ని అడుగుతారు, టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ని అడుగుతారు, క్యాస్ట్ అడుగుతారు, క్యాస్ట్లో ఉన్నటువంటి డిఫరెంట్ టాపిక్స్ని గురించి మనం నేర్చుకున్నట్లయితే వీటితో పాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి సంబంధించి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు అలాగే వాటికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా అడుగుతారు. ఇది యూనిట్ 1. సో దీని నుంచి స్కోర్ ఎంత చేసుకోవచ్చు? ఇచ్చినటువంటి ఎగ్జామ్ విధానంలో క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే 20 క్వశ్చన్స్ని ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి 2వ యూనిట్గా సిలబస్లో ఉంటుంది. ఇది ఫస్ట్ యూనిట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి బేసిక్
సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అని అంటే 18 క్వశ్చన్స్ మొన్న జరిగిన ఎగ్జామ్లో ఇచ్చారు. ఇక్కడ మనం ఎన్ని మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు అని అంటే 36 మార్క్స్ అనేవి వస్తాయి. ఎందుకనంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. సో ఇలా మనకి బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా 18 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగినది. అంటే రేపు మీరు ఈఓసిడిపిఓ అనేది ప్రిపేర్ అవుతే ఆ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత మనం ఇక్కడ మన ఇంట్రెస్ట్ని చూపెట్టాలి, ఎంత నేర్చుకోవాల్సి ఉంటుంది, నేర్చుకున్న దాన్ని ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియో అవుతుంది మీకు. ఇక నెక్స్ట్ దీని తర్వాత హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అని అంటే హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ నుంచి ఇక్కడ మనకి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అని అంటున్నాం? 12 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే థర్డ్ యూనిట్ నుంచి మనకి 24 మార్క్స్ని పెంచుకోవడానికి ఇక్కడ సాధించడానికి అవకాశం అనేది ఉన్నది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ నుంచి 16 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగిందండి. ఏ యూనిట్ అని అంటున్నాం? హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్కి సంబంధించి 16 క్వశ్చన్స్ని మీకు మొన్న జరిగిన సిడిపిఓ ఎగ్జామ్లో క్వశ్చన్స్గా అడగడం జరిగినది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మీకు ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ అనేది ఉందండి. సో దీని నుంచి 8 క్వశ్చన్స్ని ఇచ్చారు. ఏమని అంటున్నాం? ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ నుంచి ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ నుంచి ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అని అంటే 8 క్వశ్చన్స్ని ఎగ్జామ్లో అడగడం జరిగినది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి 6th యూనిట్గా ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ ఈసీడీకి సంబంధించినటువంటి దానిలో ఎర్లీ చైల్డ్కి సంబంధించినటువంటి దానిలో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అని అంటే క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి 14 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని అంటున్నాం? 14 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక నెక్స్ట్ 7th యూనిట్కి సంబంధించి మనకి ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ శానిటేషన్ అనేది ఉందండి. ఏముంది? హెల్త్ అండ్ హైజీన్ అలాగే శానిటేషన్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ని కవర్ చేశారు అని అంటే 16 క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. 16 క్వశ్చన్స్ని ఇచ్చారు ఎగ్జామ్స్లో. ఇక నెక్స్ట్ దీని తర్వాత మీకు పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి మొత్తం ఇక్కడ రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించినటువంటి దానిలో 26 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందండి. పాలసీస్కి సంబంధించి 26 క్వశ్చన్స్. ఏమని అంటున్నాం? పాలసీస్కి సంబంధించి ఈ పాలసీస్ రూరల్ డెవలప్మెంట్ అలాగే ఉమెన్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో 26 క్వశ్చన్స్ ఇచ్చారు. ఎక్కువ క్వశ్చన్స్ మనకి 8th యూనిట్ నుంచి రావడం జరిగినది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి సోషల్ ప్రాబ్లమ్స్ నుంచి 8 క్వశ్చన్లను ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి అని అంటున్నాం? సోషల్ ప్రాబ్లం నుంచి 8 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగినది. సో ఇలా సోషల్ ప్రాబ్లమ్స్ నుంచి 8 క్వశ్చన్స్ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక సోషల్ వర్క్కి సంబంధించి 12 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగిందండి. సోషల్ వర్క్కి సంబంధించి 12 క్వశ్చన్స్ని ఇచ్చారు. సో ఇలా మనకి మొత్తం ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఇలా కవర్ అయ్యాయి. మనకి ఎక్కువ క్వశ్చన్స్ 8th యూనిట్ నుంచి రావడం జరిగినది. ఆ తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచి అంటే ఇగో ఈ సోషల్ స్ట్రక్చర్ ఫస్ట్ యూనిట్ నుంచి కనబడుతూ ఉన్నాయి. అలాగే 4th హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి దాని నుంచి కూడా 16 క్వశ్చన్స్ని ఇచ్చారు. అలాగే 16 క్వశ్చన్స్ ఇక్కడ హెల్త్ అండ్ శానిటేషన్కి సంబంధించినటువంటి దానిలో ఇచ్చారు. తర్వాత 12 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఈసీడీ నుంచి ఇవ్వడం జరిగినది. అలాగే నెక్స్ట్ ఇగో ఇలా ఈ క్వశ్చన్స్ని మీరు కంపారిటివ్లీ చూస్తే ఈ 10 యూనిట్స్ని ప్రాపర్గా చదువుకుంటే ఇక్కడ మీరు 130+ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇక్కడ నుంచే ఒక 260 స్కోర్ని సిడిపిఓలో చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ విధంగా ప్రిపరేషన్ని మొదలు పెడితే ఎక్కువ సంఖ్యలో మీరు మార్క్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రిపరేషన్లో మీరు అచీవ్మెంట్ సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనికోసం లేట్ చేయకుండా
ఈవో సిడిపిఓ లక్ష్యం ఉంటే వెంటనే మీరు మేము అందిస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. మీకు రెగ్యులర్ లైవ్ క్లాసెస్, అలాగే ఎగ్జామ్స్తో పాటు మీకు మెటీరియల్స్ అనేవి కూడా ఉంటాయి. సో వెంటనే ఆలోచించుకోండి. ఆ సమయం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించండి. ఈ 2025లో రానున్న నోటిఫికేషన్స్కి సంబంధించి మీరు సిద్ధంగా ఉండండి పేపర్ 1 అండ్ పేపర్ 2 కోసం. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ.